టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అక్కినేని వారసుడు నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత చాలా విమర్శలను ఎదుర్కొంది. ఈ విడాకులకు సమంతను కారణం చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. నాగచైతన్య, సమంతది 10 ఏళ్ల పరిచయం. దాదాపు ఇద్దరు ఒకేసారి కెరియర్ మొదలుపెట్టారు. 10 ఏళ్ల స్నేహం, 3 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి వీరు 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే వీరు విడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. కానీ వీరిద్దరూ తమ జీవితంలో రెండో ప్రయాణం మొదలుపెట్టారు. నాగచైతన్య శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకున్న సంవత్సరానికి సమంత కూడా రాజ్ నిడుమోర్ను పెళ్లి చేసుకున్నారు. అయితే తాను రాజ్ నిడుమోర్తో విడిపోతున్నానంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అందులో ఎలాంటి నిజం లేదని సమంత క్లారిటీ ఇచ్చింది. వోగ్ ఇండియాతో సమంత మాట్లాడుతూ, నేను నాగచైతన్యతో విడిపోయినప్పుడు నేను పూర్తిగా కుంగిపోయాను. ఆ సమయంలో మరొకరిని నమ్మే స్థితిలో నేను లేను. అసలు ఇక జీవితంలో ఇంకొకరిని నమ్ముతాను అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కానీ నా అదృష్టం మారిపోయింది. అదృష్టవశాత్తు నాకు రాజ్ లాంటి వ్యక్తి దొరికాడు. ఇప్పుడు జీవితం బాగుంది. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయొద్దు అని చెప్పారు. రాజ్ నిర్మించిన, సమంత నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 సెట్స్‌లో ఇద్దరు కలుసుకున్నారు. వారు డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లోని లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. సమంత కెరియర్ విషయానికి వస్తే చివరగా 'సిటాడెల్ హనీ బనీ' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. త్వరలోనే ఆమె నటించిన 'మా ఇంటి బంగారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.